హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ అండ్ జాంగ్రీ. నేను 15 డేస్ బ్యాక్ క్యారెట్ పచ్చడి పెట్టానండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. క్యారెట్ని శుభ్రంగా కడుక్కొని తూడ్చుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలండి. తడి లేకుండా ఆరిన తర్వాత వీటిపైన చెక్కు తీసుకోవాలండి. వీటిని తురుముకోండి, లేదంటే ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఈవెన్గా కట్ చేసుకోండి అన్నీ. అప్పుడు అవి ఊరి చాలా బాగుంటాయి. పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి. ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. ఆ గిన్నె హీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను చూపించిన స్పూన్తో ఒక స్పూను మెంతులు వేసానండి. ఈ మెంతులు హాట్గా ఉంటాయి కాబట్టి అండి వీటిని డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అందులో ఉన్నంత చెమ్మంతా పోయి మెంతులు కమ్మటి వాసన రావాలండి. అప్పటి వరకు వేయించుకోవాలి, కానీ మాడొద్దండి. మెంతులు మంచి వాసన వస్తున్నాయండి, ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు ఆవాలు వేస్తున్నానండి. నేను ఓన్లీ మెంతులు ఆవాలు వేసానండి. మీకు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోండి. పచ్చళ్ళలోకి ఇవైతే బాగుంటాయండి. నేను జీలకర్ర వేయలేదు. ఆవాలు కూడా మంచి స్మెల్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెంతులు ఆవాలు ఫ్రై అయిపోయినాయండి. మంచి అరోమా వస్తుంది. చూడండి, వేగిపోయాయండి. మంచి అరోమా వస్తుంది. వీటిని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాం. మసాలాలు తీసి పక్కన పెట్టానండి చల్లారడానికి. ఇప్పుడు ఇదే గిన్నెలో పోపు పెట్టుకున్నామండి. పోపుకి కావాల్సిన ఆయిల్ వేస్తున్నానండి. ఇదేంటి, మీరు ఏ నూనె అయినా తీసుకోండి. నేనైతే పల్లి నూనె తీసుకున్నాను, గానుగ నూనె. ఈ ఆయిల్ హీటెక్కాలండి. క్యారెట్ కేజీ తీసుకున్నానండి. దీనికి ఒక పావు కేజీ ఆయిల్ పట్టిద్ది. ఒకవేళ తక్కువైనా కానీ మీరు తర్వాత మళ్ళీ పోసుకోవచ్చండి. ప్రస్తుతం అయితే ఒక గ్లాస్ తీసుకున్నానండి, పావు కేజీ గ్లాస్తో. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు చిటపట అంటూ ఫ్రై అయితే చక్కగా మంచి అరోమా వస్తుందండి. టేస్ట్ ఉంటుంది, లేకపోతే చేదు ఉంటుందండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. తర్వాత ఇదండి మినపప్పు శనగపప్పు వేసాను. ఎండుమిర్చి ఒక 10 వరకు వేసుకోండి. 7 నుంచి 8 10 వరకు. ఇవి ఎర్రగా వేగాలండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు తాలింపు ఫ్రై చేసుకోవాలి. తాలింపు మాడకూడదండి. పొరపాటున మాడితే అదేమంటారు, టేస్ట్ బాగుండదండి. ఎండుమిర్చి మంచిగా ఎర్రగా వేగుతాయండి. అవి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. పచ్చి పచ్చిగా ఉంటే కారం ఉంటుంది. ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసానండి తాలింపులో. వెల్లుల్లి కూడా మాడకూడదండి. ఇప్పుడు గుప్పెడు కరివేపాకు వేసానండి. కరివేపాకు చిటపటంతా పోయే వరకు వేయించుకోండి, లేకపోతే పచ్చడి పాడవుతుంది. కరివేపాకు వేసిన తర్వాత అండి ఆ సౌండ్ రాకూడదండి, చిటపట చిటపట అని. ఆ సౌండ్ రాకుండా చూసుకొని వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు చూసుకొని ఆఫ్ చేసుకోండి. వెల్లుల్లి కూడా గోల్డ్ కలర్ వస్తే మంచి అరోమా వస్తుందండి. పచ్చళ్ళలో కూడా టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అండి సిమ్లో పెట్టుకొని చేసుకుంటే పచ్చడి మాడిపోదండి. తాలింపు మాడిపోదండి. చూడండి, ఆ గింజలు కూడా వేగిపోయాయి.
స్టవ్ ఆఫ్ చేశానండి. అయిపోయింది తాలింపు. దీన్ని చల్లారి పెట్టుకోవాలి పక్కన. నేను ఈ గ్లాస్తోనే కొలతలు తీసుకుంటున్నానండి. కారము, ఉప్పు. ఈ ఒక గ్లాసు ఉప్పు తీసుకున్నానండి. పెద్ద గ్లాస్ కంటే హాఫ్ ఉంటుందండి. పెద్ద గ్లాసులో హాఫ్ ఉంటుంది. ఈ గ్లాస్తో ఒక గ్లాసు ఉప్పు తీసుకున్నాను. ఎప్పుడైనా కారం ఎక్కువ తీసుకోవాలండి ఉప్పు కంటే. నేను ఒక గ్లాసు ఉప్పు తీసుకుంటే 2 గ్లాసులు కారం తీసుకుంటున్నానండి. ఇదే గ్లాస్తో 2 గ్లాసులు కారం. దీంట్లో కావాల్సిన నిమ్మకాయలండి. చూడండి, ఇదే గ్లాస్తో నేను కారం తీసుకుంటున్నాను. కారం జాగ్రత్తగా కొలుచుకోండి, ఉప్పు కారాలు. ఒకవేళ మీకు టేస్ట్కి తగ్గట్టు ఇంకొంచెం కారం కావాలంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకోండి. నేనైతే 2 గ్లాసులు వేసాను, మాకు సరిపోయింది. మీ ఉప్పు కారాలు పట్టి కొంచెం తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా మీ ఇష్టం అండి. అలా కొలత తీసుకున్నానండి. ఇంకో గ్లాస్ కూడా వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు మాత్రం ఒక గ్లాసే తీసుకున్నాను. చూడండి, అలా 2 గ్లాసులు అన్నమాట. ఇది 2వ గ్లాస్ అండి. క్యారెట్ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి నేను 2 గ్లాసెస్ కారం తీసుకున్నానండి. లేకపోతే 1.5 సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలాలండి, ఆవాలు, మెంతులు, ఇది కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మంచిగా కలుపుకోవాలండి. చక్కగా అన్నీ మిక్స్ అవ్వాలి. ఉప్పు, కారం అన్నీ మిక్స్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలండి. మసాలాలు ప్రాపర్గా కలుపుకున్న తర్వాత అండి, ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి అండి, మిక్సీ పల్స్లో పట్టుకోండి, లేకపోతే రోట్లో అయినా కచ్చాపచ్చాగా దంచుకోండి. ఇప్పుడు వెల్లుల్లి వేసిన తర్వాత ఇందులో నిమ్మరసం వేస్తున్నానండి. మంచి రసం వచ్చే కాయలైతే ఒక 7-8 పడతాయండి. రసం లేకపోతే మళ్ళీ ఎక్కువ పిండుకోవాలి. ఇందులోనే క్యారెట్ వేస్తున్నానండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి. ఇప్పుడు నేను క్యారెట్ ముక్కలు వేసాను కదండి, తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ముందే ఆయిల్ వేయట్లేదు. ఉప్పు, కారాలు, మసాలా మొత్తం క్యారెట్ ముక్కలకి పట్టాలి. పట్టే వరకు మంచిగా కలుపుకోవాలండి. ముందే ఆయిల్ వేయొద్దండి ముక్కలలో. ఆయిల్ వేస్తే ఉప్పు కారాలు సరిగ్గా పట్టవు. ముక్కలకి ఉప్పు, కారాలు, మసాలాలు అంతా పట్టే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలండి. మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. చూడండి, కారం అంతా మసాలాలు అంతా కలిసిపోయాయి. ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకున్నామండి. తాలింపు ఆయిల్ చల్లారిపోయింది. చల్లారిన తర్వాత వేసుకోవాలి. లేకపోతే వేడివేడిగా వేసుకుంటే క్యారెట్ ముక్క మెత్తబడిపోద్దండి. తాలింపు ఇందులో వేసుకున్న తర్వాత అండి మొత్తం కలుపుకోవాలండి. చేత్తోనే కలుపుతున్నాను, ఆయిల్ గినుక మంచి పట్టిద్ది అనేసి. ఒకవేళ మీకు సరిపోలేదు ఆయిల్ అనుకుంటే మళ్ళీ 3వ రోజు తీసి కొంచెం వేసుకోండి. ఆయిల్ అంతా కలిసే వరకు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మంచిగా ప్రాపర్గా కలుపుకోవాలండి. మంచి అరోమా వస్తుందండి. అసలు చాలా బాగుంది పచ్చడి.
ఇంట్లో అందరికీ నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మేము తిన్నాం కాబట్టి చెప్తున్నాను. ఇది మూడో రోజు తినండి, బాగుంటుంది. మూడో రోజు ఒకసారి కలుపుకొని ఉప్పు కారాలు చూసి ఏమన్నా తక్కువ ఉంటే వేసుకోండి. ఆయిల్ కూడా కొంచెం తక్కువైంది అనుకుంటే ఆ రోజు కొంచెం వేసుకోవచ్చు. కలిపానండి, అయిపోయింది. దీన్ని ఒక గాజు సీసాలో కానీ మంచి ఎయిర్ టైట్ డబ్బాలో కానీ పెట్టుకోండి. చూడండి ఎలా ఉందో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నిల్వ ఉంటుందండి. 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.